ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. ఒక చిన్న మాట చెప్తాను. మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం కదా. మీరు చేస్తున్నారు, నేను చేస్తున్నాను. భారంగా చేస్తున్నాము, కన్నీటితో చేస్తున్నాము. తెల్లవారుజామున 3 గంటలకి ప్రార్థన చేస్తున్నాము. నైటు ప్రేయర్ చేస్తున్నాము. ఎప్పుడు వీలైతే అప్పుడు మళ్ళీ మందిరాలకు వెళ్తే అక్కడ చేస్తున్నాము. కుటుంబ ఆరాధనలు జరిగితే అక్కడ చేస్తున్నాము. ఇంకా పెద్ద పెద్ద దైవజనుల చేత కూడా మనం ప్రార్థన చేయించుకుంటున్నాం మన అవసరతల కోసం. కొంతమందికి అనారోగ్య సమస్య కానీ, ఇంట్లో ఆర్థిక సమస్యల గురించి ప్రార్థన, అవసరతల గురించి ప్రార్థన చేస్తున్నాం కదా. అయితే ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, మీరు చేసినా, నేను చేసినా, ఇంకా చాలా మంది ప్రార్థన చేసినా కూడా మన ప్రార్థనకి జవాబు రావట్లేదు. మనకేమో విసుగు వస్తుంది కదా. ఇప్పుడు ఒక రోజు అంటే వెయిట్ చేస్తాం, 2 రోజులు అంటే వెయిట్ చేస్తాం, ఒక నెల అంటే సరే వెయిట్ చేస్తాం. కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా కూడా ఇంకా మన పరిస్థితి మారకుండా, ఇంకా మన ఆర్థిక పరిస్థితులు మారకుండా, మన అనారోగ్య సమస్యలు పోకుండా, మనకు అవసరతలు తీరకుండా, అసలు ప్రార్థనకే జవాబు రాకుండా, కుటుంబంలో ఏ మార్పు లేకుండా అలాగే ఉన్నాయంటే మనకి ఎంత బాధ ఉండిద్ది. చాలా బాధ ఉండిద్ది. ఇక నిరుత్సాహం వచ్చేసింది కదా. చాలా మంది కమెంట్స్ కూడా పెడుతున్నారు, దేవుడికి నా మీద ప్రేమ లేదులే, దేవుడికి నా మీద జాలి లేదు, నా చేయి విడిచిపెట్టేశాడు, అసలు నేనే అనవసరంగా రోజు ప్రార్థన చేస్తున్నాను అని మనం బాధపడుతున్నాం. అయితే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, మనం చేసే ప్రార్థన దేవుడికి ఇష్టమైందా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. మనం చేసే ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉంటుందా లేదా, తండ్రికి ఆసక్తిగా ఉంటుందా లేదా అనేది మనం గమనించుకుంటా ఉండాలి ప్రతిరోజు కూడా. అట్లా పరిశీలన చేసుకుంటా ఉంటే అసలు నేనేంటి, నా ప్రార్థన ఏంటి ఇలా ఉంది, అసలు నా ప్రార్థన దేవుని దగ్గరకు చేరిద్దా అని మనకి డౌట్ వస్తుంది. అర్థమైపోయింది మనం మాట్లాడే మాటలను బట్టి. ఇప్పుడు ఎవరితోనన్నా మనకు అవసరం ఉంది, ఎవరైనా మనకి హెల్ప్ చేస్తామన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎలా అడుగుతాం, ఎంత ఇంట్రెస్ట్గా అడుగుతాము, ఆసక్తి పెట్టి వాళ్ళ వైపే చూస్తా, కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ మీదే పెట్టి మనస్ఫూర్తిగా మాట్లాడతాం కదా, మనసు విప్పి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అధికారుల్ని తీసుకుందామండి. వాళ్ళతో మనం కలవడానికి అపాయింట్మెంట్ అనేది దొరకదు కదా, చాలా కష్టం పెద్దవాళ్ళని కలవాలంటే. ఒకవేళ మన అదృష్టం బాగుండి ఎవరొకరి రికమెండేషన్తో అధికారులను కలిసే అవకాశం వచ్చిందనుకోండి, ఎలా వెళ్ళి మాట్లాడతాము వాళ్ళతో? అసలు సార్ మిమ్మల్ని కలవడం నా అదృష్టం సార్, అసలు నా జన్మ ధన్యమైపోయింది సార్ మిమ్మల్ని కలవడం, నిజంగా అసలు నేను నమ్మలేకపోతున్నాను ఇప్పటికి కూడా మిమ్మల్ని కలిసే అవకాశం నాకు ఇచ్చారు అని ఒక మామూలు మనిషిని మనం ఎంతగా పొగుడుతాం కదా, ఎంతగా మనసు విప్పి. మళ్ళీ వాళ్ళతో మాట్లాడనంటే ఒక 2 నిమిషాలే టైం ఇస్తారు, ఎక్కువసేపు ఇవ్వరు. ఒక 5 నిమిషాలు వేసుకోండి. ఆ 5 నిమిషాల్లోనే ఒక మంచి ఇంప్రెషన్ మన మీద కలగాలంటే మనం ఎలా మాట్లాడతాం? అలాగే ఒక మామూలు మనిషికి మనం అంత ఇంపార్టెన్స్ ఇచ్చి, అంత పొలైట్గా, ఒబీడియంట్గా, అసలు మిమ్మల్ని కలవడమే నా అదృష్టం సార్ అని ఎంతగా వాళ్ళతో మనసు విప్పి మాట్లాడతామో, అలాగే మన తండ్రితో కూడా అలాగే మాట్లాడాలి. అసలు దేవుని దృష్టిలో మనం ఉండడమే గొప్ప. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఎన్నో వార్తలు మనం చూస్తూనే ఉన్నాం కదా. ఎంత భయంకరమైన ప్రమాదాలు, కొండ చర్యలు విరిగి పడుతున్నాయి, బురదలో పాపం క్లౌడ్ బరస్ట్ వల్ల చాలా రాష్ట్రాల్లో చాలామంది వరదల్లో కొట్టుకుపోయారు, ఆ బురదలో కూరుకుపోయారు, దొరకలేదండి. ఎన్ని వార్తలు మనం చూస్తున్నాం. కానీ తండ్రి, మనం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నామంటే, మనం సజీవులుగా ఉన్నామంటేనే అది దేవుని దృష్టిలో మనం ఉండబట్టే కదా. యేసు ప్రభు వారు చెప్తారు, ఎవరైతే నా తండ్రితో ఆకర్షించబడతారో వాళ్ళే నా యొద్దకు వస్తారు అని చెప్పారు. మనకు తెలుసు, బైబిల్ మనం చర్చికి వెళ్ళినప్పుడు చర్చిలో చెప్తారు, మనం చదువుకుంటాము, మనకు తెలుసు. కానీ నమ్మం, అక్కడే వింటాము, అప్పుడే వదిలేస్తాం. ఇక అది సీరియస్గా తీసుకోము. కానీ సీరియస్గా తీసుకోవాలి. తీసుకుంటేనే మన లైఫ్ బాగుండితే. అంత దేవాతి దేవుని దగ్గరకు వచ్చి మనం మామూలుగా మాట్లాడగలమా? అసలు అంత గొప్ప రాజు దగ్గర మనం ఎలా మాట్లాడాలి? ఇష్టంగా, అసలు మన మాటలకి తండ్రి మన మీద ప్రేమ కలగాలి. అదే దేవుడికి ఇష్టమైన ప్రార్థన ఎలా చేయాలి? వేటి గురించి అడిగితే తండ్రి ముచ్చటపడతాడు? ఏ విషయాల గురించి మనం దేవుణ్ణి అడిగితే తండ్రి మనసు
మన మీద ప్రేమగా మారిపోతుంది. అవన్నీ బైబిల్లోనే ఉన్నాయండి. నా సొంత మాటలు కాదు, నేనేదో పెద్ద తెలివి గలదాన్నని కాదు, బైబిల్లో రాపించి పెట్టినయే. కాకపోతే మన అవసరాల గురించే ఎక్కువ ఆలోచిస్తాం కానీ అసలు దేవునితో మనం ఎలా మాట్లాడుతున్నాము అనేది మనం గమనించుకోం. ఒక మనిషితో మాట్లాడాలంటే రెస్పెక్ట్గా, చాలా ఒబీడియంట్గా మాట్లాడతాం. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి దేవుడి మీద అలగడం, సనగడం అది చాలా తప్పు కదా. అలా చేయొద్దు. దేవుడికి ఇష్టమైన ప్రార్థన చేశారు, దావీదు గారు చేశారు. ఏమని చేశారు దావీదు గారు? అయ్యా, నేను యుద్ధానికి వెళ్తున్నాను, నా యుద్ధంలో మీరే తోడుగా ఉండండి, మీరు ముందుంటేనే మేము యుద్ధంలో గెలుస్తాం, నా సొంత బలం వల్ల నేనైతే ఏమీ చేయలేను, మేము గెలవం కూడా అని యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తారు దావీదు గారు. తర్వాత పాపం చేసిన తర్వాత పాపంలో పడిపోయాడు. ఒక తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత అది దాచిపెట్టిన తర్వాత దేవుడు వదిలేశాడా అంటే మన మీద కూడా తండ్రికి దావీదు గారి మీద ఉన్నంత ప్రేమ, శ్రద్ధ మన మీద కూడా ఉంది కదా. లేకపోతే ప్రతిరోజు కూడా మీరు ఏదైనా విషయంలో జారిపోతున్నారా? మీరు ఎప్పుడైనా ఏదైనా విషయంలో తప్పు చేసి దేవుని మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయచేసి అందరూ క్షమాపణ అడగండి అని మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. అది నా సొంత మాటలు కాదండి, తండ్రిచ్చిన ఆలోచనే. దావీదు గారు దాచిపెట్టిన పాపాల కోసం ప్రవక్తను పంపించాడు. అప్పుడు దావీదు గారు ఆయన దాచిపెట్టిన పాపాలన్నీ ఒప్పుకున్న తర్వాత దావీదు గారికి అర్థమైంది, ఇదేంటి అసలు చిన్నప్పటి నుంచి, అంటే ఆయన మేబీ కూర్చొని ఆలోచించుకొని ఉంటారు కదా, అంటే అంత పెద్ద రాజు కూడా ప్రజల గురించి, పరిపాలన గురించి, కుటుంబం గురించి, భార్య గురించి, బిడ్డల గురించి ఆలోచించకుండా ఎప్పుడు టైం దొరికినా దినమునకు 7 మార్లు అంత బిజీ పర్సన్ కూడా, అంత బిజీగా కూడా దేవుని ఆలోచనే, దేవుని గురించి, అంటే దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నాను, అరే ఎందుకని నేను ఇంత భయంకరమైన పాపంలో పడిపోయాను ఆలోచించుకొని ఉంటాడు కదా. ఆలోచించుకున్నప్పుడు అప్పుడు అర్థమై ఉండేది, దేవుని పరిశుద్ధత, దేవుని పరిశుద్ధ ఆత్మ నా మీద నుంచి తొలగిపోయిందేమో, అభిషేకాన్ని నేను పోగొట్టుకున్నానేమో, దేవునికి ఇష్టం లేని పనుల్లో నేను పడిపోతున్నానేమో, దేవునికి దూరం అయిపోతున్నానేమో అని ఎప్పుడు దేవుని గురించి దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నాను, దేవునికి ఇష్టంగా నేను ఉంటున్నానా లేదా, దేవుని మాట చొప్పు నడుస్తున్నానా లేదా, ఆ ప్రకారంగా జీవిస్తున్నానా లేదా అని దావీదు గారే అందులో కీర్తనల్లో రాసి పెట్టారు కదా. అయ్యా, నాకు నూతన హృదయాన్ని, మీ ఎడల నూతన భక్తిని, నా హృదయం చెడిపోయిన నా హృదయాన్ని బాగు చెయ్యయ్యా, నాకు నూతన హృదయాన్ని, పవిత్రంగా ఎలా జీవించాలో, పరిశుద్ధంగా ఎలా జీవించాలో, ఇవన్నీ దావీదు గారు దేవునికి ప్రార్థన చేశారు ఈ మాటలతోనే. మరి ఆ మాటలన్నీ తండ్రి ఎందుకు రాపించి పెట్టాడంటే మనం కూడా మనుషులమే కదా. మనం కూడా ఏదో ఒక టైంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అపవాది ఒకడున్నాడు కదా చెడగొట్టడానికి. అలా ఒకవేళ అపవాది చేతికి చిక్కి పొరపాటున ఏదైనా విషయంలో జారిపోయి పాపంలో పడిపోయిన తర్వాత ఖచ్చితంగా మనకు పనిష్మెంట్ అనేది వచ్చింది. దావీదు గారికి వచ్చింది కదా. మరి అంత చిన్నప్పటి నుంచి నేనంటే ఇష్టం కదా, నన్నే ఆరాధించేవాడు, నన్నే మహిమపరిచేవాడు దావీదు, ఒక్క చిన్న తప్పే కదా పోనేలే అని తండ్రి లైట్ తీసుకున్నాడా? లేదండి. పనిష్మెంట్ అనేది కంపల్సరీ. ఎవరికైనా సరే తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాడు తండ్రి. ఇచ్చిన తర్వాత ఆ తప్పు ఒప్పుకున్న తర్వాత అప్పుడు క్షమించేసిన తర్వాత ఇక బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తాడు. ఇప్పుడు అందుకే ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నాం, అయ్యా నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ సమస్య ఉంది, ఈ సమస్య. ఎప్పుడు మన సమస్యల గురించి మనం ప్రార్థన చేసుకుంటాం. అందుకే మనకి ప్రార్థనకి జవాబు రావట్లేదు. ప్రార్థనకి జవాబు రాకపోతే మళ్ళీ మనకు నిరుత్సాహం. ఎందుకు రావట్లేదు, నేనంటే ఇష్టం లేదా దేవుడికి, నా మీద ఎందుకు ఇంత కోపం, మనుషులు నన్ను వదిలేశారు, దేవుడు కూడా నన్ను వదిలేశాడు అనుకుంటాం. కానీ నా తండ్రి మనసు నొచ్చుకునేలా ఇంకెక్కడైనా నేను పొరపాటు పడ్డానా, ఎక్కడైనా నేను జారిపోతున్నానా, లేదు నా తండ్రి మనసు ఎక్కడో నేను నొచ్చుకునేలా నేను ప్రవర్తించానేమో, కానీ నాకు గుర్తు రావట్లేదు. అయినా సరే నా తండ్రి నా చేయి విడిచిపెట్టాడు, ఖచ్చితంగా నా చేయి పట్టుకుంటాడు నా తండ్రి.
అని దేవుని గురించి పాజిటివ్గా ఆలోచించడం అలవాటు చేసుకోండి. దేవుడికి ఇష్టమైన ప్రార్థన. ఇప్పుడు నేను చేస్తున్న ప్రతి ప్రార్థనకు నాకు జవాబు వచ్చిందని నేనేదో పెద్ద మీకన్నా భక్తి గలదాన్నని చెప్పుకుంటాం కాదండి. ఆ ప్రార్థనలో కూడా దేవుడి నుంచి దూరం అవ్వనివ్వద్దు అనేదే ప్రార్థన. దేవుడి నుంచి దూరం చేసేది ఏది కూడా నాకు వద్దయ్య. లోక ఫ్యాషన్లా ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది కదా, అప్డేట్ అవ్వాలి, అప్డేట్ అవ్వకపోతే ఏదో పాత వాళ్ళని చూసినట్టు చూస్తారు అని ఇప్పుడున్న సమాజంలో ఉంది మనం. కానీ నాకు అవసరం లేదు, అప్డేట్ నాకు అవసరం లేదు, ఆ ఫ్యాషన్ ప్రపంచం అవసరం లేదు. ఎందుకంటే తండ్రి చెప్పాడు, అక్కడ బైబిల్లో రాపించి పెట్టాడు. వస్త్రధారణ విషయంలో కానీ, మాట విషయంలో కానీ, చూపుల విషయంలో కానీ, ప్రవర్తన విషయంలో కానీ, ఒకరిని క్షమించే విషయంలో కానీ, ప్రేమించే విషయం ప్రతిదీ కూడా తండ్రి A to Z మొత్తం రాపించి బైబిల్లో రాపించి పెట్టినప్పుడు అసలు తండ్రి మాటకు లోబడితేనే తండ్రికి ఇష్టం. దేవుని మాటకు మనం లోబడకుండా ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి జవాబు రాదు. దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏది అంటే, మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలి, మీలాగా ఎలా జీవించాలి, మీ అంత పవిత్రంగా పరిశుద్ధంగా నేనెలా బ్రతకాలి, మీరు ప్రేమించిన అంత ప్రేమగా ఎదుటి వాళ్ళని, నా పొరుగు వారితో నేను ఎలా ప్రేమగా ఉండాలయ్యా, మిమ్మల్ని అవమానపరిచే వారి గురించి కూడా మీరు క్షమించారు, వారి తరపున మీరు క్షమాపణ అడిగారు. మరి మాకు కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి సమాజంలో. ఇప్పుడు మేమున్న ఈ సమాజంలో కానీ మేము క్షమించలేకపోతున్నాం. అది మీ హృదయం కాదయ్యా, మీ హృదయాన్ని నాకు ఇవ్వండి. మీరు క్షమాపణ హృదయం మీది, క్షమించే మనసు మీది, ప్రేమించే మనసు మీది. అదే ఇవన్నీ దేవుని లక్షణాలే కదండి, మనమేమి కొత్తగా చెప్పట్లేదు కదా. దేవునికున్న లక్షణాలు, దేవుని స్వభావం ఎలా ఉంటుంది, దేవుని ప్రేమ ఎలా ఉంటుంది, దేవుని కరుణ ఎలా ఉండిద్ది, తండ్రి వాత్సల్యత ఎలా ఉండిద్ది, తండ్రి మాటలు ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే తండ్రి మాట్లాడేటప్పుడు అమ్మా అని మాట్లాడతాడు. అసలు ఎంత ప్రేమ అండి ఆ మాటలోనే. మన మీద ఉన్న ప్రేమ, తండ్రి ప్రేమ అర్థమైంది కదా. ఇవన్నీ మీరు ఒంటరిగా ఉన్నప్పుడైనా, పనిలో ఉన్నప్పుడైనా సరే, పనిచేసేటప్పుడు. నేను జాబ్కి వెళ్ళాను, చాలా జాబులు చేశాను, నాకు జాబ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఉంటాం అస్సలు ఇష్టం ఉండదు. దేవుని కృపను బట్టి డిగ్రీ చదివేటప్పటి నుంచి ఉదయం కాలేజ్కి, సాయంత్రం న్యూస్ రీడింగ్కి, అట్లా జాబే చాలా ఇంట్రెస్ట్. జాబ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు న్యూస్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా, ఆ గ్యాప్లో కూడా దేవుని ధ్యాసే వచ్చేది. దేవుని కృపను బట్టి నిజంగా నేనేదో మీకన్నా గొప్పదాన్నని కాదు, ఖాళీ దొరికిందంటే దేవుని మాటలు, బైబిల్లో మాటలు. ఒంటరిగా ఉన్నాడు దావీదు. ఒంటరిగా ఉన్నప్పుడు దావీదు దేవుణ్ణి ఎలా స్తుతించాడు, అసలు దేవునికి ఇష్టంగా, అంతగా దేవుడు ప్రేమించేంతగా దావీదు గారు ఎలా నడుచుకున్నారు, ఎలా జీవించారు. దేవుని ప్రేమ పొందుకోవాలంటే నేను ఎలా జీవించాలి, ఇంకా దేవునికి ఇష్టంగా మారాలంటే నేను ఎలా ప్రవర్తించాలి, నా జీవితం నేను ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, తోటి వారితో నేను ఎలా ఉండాలి, దేవుని దృష్టిలో నేను ఉండాలంటే ఇవే ఆలోచనలండి. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నా సరే, పనిలో ఉన్నా సరే, దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడతాం అలవాటు చేసుకోండి చాలు. ఇక మనము ఏ బరువులు మొయ్యక్కర్లేదు, ఎలాంటి ఇరుకులో ఇబ్బందుల్లో కూడా తండ్రి తీసుకెళ్ళడు. మీకు ఇష్టలుగా ఉండే ఆ ధన్యత నాకు ఇవ్వండి అయ్యా. అసలు మీరు మెచ్చుకునేలా నేను ఎలా జీవించాలి, మీ ప్రేమ నేను పొందుకోవాలంటే నా ప్రవర్తన ఎలా ఉండాలి, ఇది అడగండి, ఈ మాటలు అడగండి. మనకున్న అవసరతలు వద్దు, ఈ లోక అవసరతలు వద్దు. ఎందుకంటే తండ్రి చెప్పాడు ఆల్రెడీ. చెప్పిన తర్వాత కూడా మనం అడగడం కరెక్టేనంటారా? మీకు ఏది కావాలో, ఎప్పుడు ఏది కావాలో నాకు తెలుసు. మీరు మొదట నా నీతిని, రాజ్యాన్ని మొదట వెదకండి. నీతిని అంటే, రాజ్యం అంటే అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడింది. అంటే మనకి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ అవసరతలు ఉన్నాయి, ఎప్పుడు ఏది కావాలనేది తండ్రికి తెలుసు. మనమే కంగారు పడతాం. అసలు దేవుని ప్రేమ, ఇప్పుడు ఒకళ్ళకి మన మీద ఒక అధికారిని కలిసినప్పుడు వాళ్ళకి మన మీద ప్రేమ కలగాలి, మన మీద జాలి కలగాలంటే మన ప్రవర్తన, మన మాట తీరు ఎలా ఉండాలి, అది మొదట ఆలోచించండి. ఆ తర్వాత ప్రార్థన చేసుకోండి. దేవునికి ఇష్టమైన ప్రార్థన ఎలా చేయాలో
తెలియకపోతే మళ్ళీ కమెంట్ పెట్టండి, నేను మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను. రిఫరెన్సులు, బైబిల్లో రిఫరెన్సులు దేవుని కృపను బట్టి చూపిస్తాను. కాబట్టి ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో, ఈ మాటలు అనేవి మీకు ఓకే, కరెక్టే అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి మీరు ఫోన్ చేసి చెప్పండి. షేర్ చేసినా చేయకపోయినా, లైక్ చేసినా చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా, ఈ మాటలు అనేవి మీ స్నేహితులకు కానీ ఇంకెవరికన్నా మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి నచ్చిందంటే ఆలోచిస్తారు కదా. ఫస్ట్ ఆలోచించాలి. దేవుని గురించి ఆలోచించడమే మనం చేయాల్సిన పని. కాబట్టి ప్రైజ్ ది లార్డ్.